నమస్కారం ఎల్ఎస్సి టీవీ న్యూస్ కి స్వాగతం. విజయవాడ ప్రెస్ క్లబ్ లో వెలమ సంక్షేమ సంఘం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లగుడు గోవింద్ మీడియాతో మాట్లాడుతూ కోటమ ప్రభుత్వం నామినేటరీ పోస్ట్ లో వెలమ కులాన్ని పరిగణలోకి తీసుకుని నామినేట్ పోస్టు ఇవ్వాల్సిందిగా కోరారు. ఇప్పటికే మా వెలమ కులానికి చెందిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు, కేంద్ర మంత్రి నిమ్మల రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నిమ్మల అచ్చెన్నాయుడికే ఉన్నత స్థానంలో పదవులు ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అతి త్వరలో విశాఖపట్నం నగరం నడిబొడ్డున వెలమ సంక్షేమ సంఘం తరఫున 50 లక్షల వెలమ కులస్తులతో వెలమ మహాగర్జన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం కోశాధికారి గణేష్ తదితరులు పాల్గొన్నారు. మధ్యతరగతి వాళ్ళని అందరినీ కూడా ఎంప్లాయీగా గానీ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇంక్రీజ్ చేయాలని కోరుతున్నాం. జై వెలమ, జై వెలమ, వెలమల ఐక్యత, వెలమల ఐక్యత, వెలమల ఐక్యత. జై వెలమ, జై వెలమ, వెలమల ఐక్యత. వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు విజయవాడ ప్రెస్ క్లబ్ వేదిక వెలమ డిమాండ్లను పరిష్కరించాలని, వెలమ సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 లక్షల పైబడి ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గానికి ఆర్థిక, సామాజిక విభిన్న రంగాల్లో మరియు నామినేటెడ్ పోస్టులో కూడా తగిన ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలమ సామాజిక వర్గాన్ని బీసీడీ జాబితా నుంచి బీసీఏ జాబితాలో కూడా మార్చాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం బీసీడీ నుంచి ఏలోకి మార్చాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలమ సామాజిక వర్గానికి మహిళలు, వెలమ మహిళలకు వెలమ నేస్తం పథకాన్ని కూడా ప్రవేశపెట్టాలని, వెలమ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ వెలమ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ప్రధాన ధ్యేయంతో త్వరలోనే విశాఖపట్నం వేదిక 50 లక్షల మంది జనాభాతో మహాగర్జన, వెలమ గర్జన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా ఈ యొక్క మీడియా సమావేశంగా మేము పిలుపునిస్తున్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఒక స్పీకర్ గాను అయ్యన్న పాత్రుడు గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారికి కూడా సముచిత స్థానం కల్పించినందుకు కూడా వెలమ కుటుంబ సభ్యుల తరపున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేము శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఏవైతే వెలమ డిమాండ్లు ఉన్నాయో వీటన్నిటిని తక్షణమే పరిష్కరించాలి. ఈ యొక్క డిమాండ్లను పరిష్కరించిన పక్షంలో మహా పోరాటానికి దిగుతామని ఇందు మూలంగా మేము హెచ్చరిస్తున్నాం. జై వెలమ. డాక్టర్ లగుడు గోవిందరావు, వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం.